వర్ణాశ్రమ లేఖలు 69వ లేఖ బ్రహ్మ సత్యం జగత్తు మిథ్య ఆగస్టు 24, 1946. ఆ మధ్య నూతనాగతులొకరు ఇంగ్లీషులో భగవాన్నేదో ప్రశ్నించారు. ప్రశ్న నాకు అర్థం కాలేదు, కానీ ప్రత్యుత్తరం అరవంలో చెప్పారు భగవాన్. కనుక భగవద్వాణి చేతనైనంత వరకు సేకరించుట మంచిదని తెలిసినంత వరకు రాస్తున్నాను. వారి ప్రశ్నకు బదులు చెబుతూ భగవాన్ ఇలా అన్నారు: జగత్తు మిథ్య, బ్రహ్మ సత్యం అంటారు కదా, మళ్ళీ జగత్తంతా బ్రహ్మ స్వరూపమని చెబుతారే, ఏమిటి తాత్పర్యం అని ప్రశ్న వస్తుంది. సాధక స్థితిలో జగత్తు మిథ్య అని చెప్పకుంటే వీల్లేదు. ఎందువల్లనంటే ఎప్పుడు ఎక్కడా సత్యమై నిత్యమై ప్రత్యక్షంగా ఉండే బ్రహ్మమే తానన్న దృష్టి మరచి శరీరాదులతో కూడిన జగత్తే తానని భ్రమసి శ్రమ చెందేవానికి ఈ జగత్తంతా మిథ్యే సుమ అని చెప్పకుంటే వీల్లేదు. ఏమంటే తన్ను విడిచి బహిర్ముఖమై విజృంభించిన దృష్టి ఇదంతా మిథ్య అంటే గాని అంతర్ముఖంగా తిరగదు. పేపర్ ఉన్నదనుకోండి, లిపి మాత్రమే చూస్తారు. దానికి ఆధారమైన పేపర్ని ఒక్కరూ చూడరు. లిపి ఉన్నా పేపర్ ఉంది, అది లేకున్నా పేపర్ ఉంది. ఈ లిపి సత్యమని చూసేవారికి అది మాయా అని చెప్పక తప్పదు. లిపికి ఆధారం పేపరే కదా. వివేకి అయిన వాడు పేపరు, లిపి ఒకే వస్తువుగా గ్రహిస్తాడు. అట్లాగే బ్రహ్మము జగత్తును. సినిమా దృష్టాంతం ఇంతే. తెర ఎప్పుడు ఉంటుంది, బొమ్మలు వస్తాయి పోతాయి. తెరకు ఏమీ అంటవు, బొమ్మలు రాని పోని దానికేమీ. అయితే తెర లేనిదే బొమ్మలు లేవు. ఆ తెర బొమ్మలకు ఆధారం, కానీ బొమ్మలకు తెరకేం ప్రయోజనం? తెరను చూడక బొమ్మలే చూచువాడు ఆ ఆటలో వచ్చే కష్ట సుఖాలకు కంపించిపోతాడు. తెరను చూసేవాడు ఇది బొమ్మలాట కదా అని తెలుసుకొని తెర కంటే అన్యం కాదని గ్రహిస్తాడు. అలాగే ఈ జగత్తు కూడా ఇది ఒక బొమ్మలాట అన్న